పోటీ చేసేది ఎవరి మీద? ఉపేందర్ గారు. అనుకున్నారా ఏం గెలుస్తాం ఉపేంద్ర గారు నన్ను అనవసరం చంద్రబాబు నాయుడు గారు బలిపశువుని చేస్తున్నారు? నేను అనుకోలేదు. నేను ఎప్పుడు సైనికుడిగానే ఫీల్ అవుతాను. ఇప్పుడు సేనాధిపతి ఉపేంద్ర గారు అంటే ఆ రోజుల్లో మొత్తం లెజెండరీ గ్యారెంటీ. అలాంటి లీడర్ మీద మనం అసలు ఎలా యుద్ధం చేయగలుగుతాం అనిపించిందా? నాకైతే పార్టీ ఉంది నాకు అండగా అనుకున్నాను. పాజిటివ్నెస్ కూడా ఉంది పబ్లిక్లో. నారా చంద్రబాబు నాయుడు గారు మరలా రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజల్లో కోరిక కూడా నేను, ఎందుకంటే పబ్లిక్ క్షేత్రంలో తిరిగేవాళ్ళం కాబట్టి నేను గమనించాను. బట్ ఆయన మాట ఇక శిరసావించాలని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ కూడా నాకు చాలా నేను ఊహించిన దానికంటే ఘన విజయం సాధించాను. ఎట్లా ఉంది? అసెంబ్లీ బాగుందా, పార్లమెంట్ బాగుందా? ఎప్పుడు కూడా పార్లమెంట్ చాలా బాగుంటుందండి. పార్లమెంట్ బాగుంటుంది. ఏంటి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది? జాతీయ నాయకులు అందరి మధ్యలో కూర్చోవడం అది గొప్పగా ఫీల్ అయ్యాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రధాన నాయకులు ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు. ములాయం సింగ్ గారు ఉన్నారు, లల్లు యాదవ్ గారు, మాయావతి గారు ఉన్నారు. ఆ రోజు పులాన్ దేవి కూడా ఉంది. ఆ రోజు అప్పుడే సినిమాలు చూసి వెళ్ళాం మనం. పులాన్ దేవి అంటే ఒక ఆవిడ గుర్రాల మీద కొండలు దూకిందని చెప్తారు. ఆవిడైతే నాకు సమీపంలో కూర్చుని ఉండేది. అసలు కనిపించేదా అసలు ఆకారం? ప్రతిరోజు వచ్చేది. లేదండి, మనం చూసిన దానికి సినిమాల్లో ఆవిడనైతే ఎక్కడో పేపర్లో మొహం చూసామో కానీ సినిమాల్లో ఆవిడ రోలు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెంగున గుర్రాల మీద దూకుతా ఫైటింగ్లు చేస్తుండేవారు కదా. కానీ ఆవిడ అట్లా లేదు, చాలా లావుగా ఉంది, చాలా నిదానంగా ఉంది. సరే హిస్టరీ అని తెలియదు కానీ ఆవిడని కూడా చూస్తుండేవాళ్ళం. పులాన్ దేవి, దేవగౌడ, చంద్రశేఖర్, అందరూ దేవగౌడ్ గారు ఉన్నారు. దేవగౌడ్ గారు అయితే మేము మా బెంచ్లోని కూర్చుండేవారు. అటు పక్కన చూస్తే వాజ్పేయి గారు,